ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కీలక నేత సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భారీ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నాయకులు చేర్చుకొని చిలకిచ్చారు. దీంతో గులాబీ పార్టీ జోష్లోకి రాగా కాంగ్రెస్ పార్టీ షాక్ గురైంది. సబితా ఇంద్రారెడ్డి దెబ్బకు అస్సాం పార్టీలో అలజడి రేగిందనమాట. ఈ పరిణామంతో అధికార పార్టీలో ఆందోళన ఏర్పడింది. వ్యవహారం సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గం మహేశ్వరంలో చోటు చేసుకుందనమాట. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రోజుకు మరింత శక్తివంతంగా తయారవుతున్నారు. మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా నిలుపుతున్నారు. ఈ క్రమంలో మన్సన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి జేలకిస్తూ అస్సాం నాయకులు సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో గులాబీ పార్టీలో సరికొత్త జోష్ అయితే వచ్చింది. అంతకుముందుకు సబితా ఇంద్రారెడ్డి గ్రామంలో భారీ స్వాగతం పలికింది. బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పిన అనంతరం మాజీ మంత్రి సబితా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ కేసీఆర్ వైపు వస్తున్నారని, రైతులు కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, యువత, మహిళలు, రైతులు కూడా అదే కోరుకుంటున్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలంలో ప్రతి ఒక్కరూ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉంది కదా అని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని బెదిరించి ఇలాంటి రాజకీయాలు చేయడం సిగ్గు చేయడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారని, గాంధీ భవన్ నుంచి ఏమైనా ఇస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో శూన్యమని, 16 నెలలు గడుస్తున్న